హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపట్టింది. ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఆగస్టు 10 వరకు కూడా ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను స్వీకరించింది. అంటే జూలై నుంచి మనకు జూలై 21 నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది అనమాట. ఆగస్టు 10 చివరి రోజు అని చెప్పింది. కానీ మనకు బోనాల పండుగ, సెకండ్ సాటర్డే ఇవన్నీ రావడం వల్ల వరుసగా సెలవులు రావడంతో మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం అయితే దరఖాస్తుల ప్రక్రియను అయితే పొడిగించింది. 15వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియను అయితే పొడిగించడం జరిగిందనమాట. మరి జిహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా మనకు అంటే 10వ తారీఖు వరకు కూడా అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 46,121 దరఖాస్తులు వచ్చినట్లు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే స్పష్టం చేశారనమాట. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే ఏ నియోజకవర్గంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించింది. అలాగే మనకు లిస్ట్ కూడా విడుదల చేసింది అనమాట. ఇక లాటరీ విధానంలో ఇళ్లను అయితే కేటాయిస్తామని చెప్పారు కాబట్టి మీరు అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా అనేది ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ జాబితాలో పేరున్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మనకు హైదరాబాద్ పరిధిలో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మనకు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 7,680 ఫ్లాట్లలో ప్రభుత్వం అయితే ఇళ్ల నిర్మాణాన్ని అయితే చేపట్టి లబ్ధిదారులకు సకాలంలో ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇళ్లను అందించేందుకు సిద్ధం అవడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే లబ్ధి పొందేటువంటి అవకాశం లేదనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటూ ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూడట్లేదు, కేవలం 1 లేదా 2 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. అట్లా కాదు, మీరు లాస్ట్ వరకు చూడాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుని దానికి అనుగుణంగా మీరు లబ్ధి పొందండి. అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతారు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. మీరు ఎప్పుడైతే లైక్ చేసి చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే పక్కనే మనకు షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. వీటి ద్వారా ఈ వీడియో లింక్ను మీరు షేర్ చేయొచ్చు. తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసేయండి. చాలామంది షేర్ చేయట్లేదు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు, దోస్తులకు మీరు వీడియో లింక్ను షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు అందరూ కూడా ఏ పథకం గురించి అయినా తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి. ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని. ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మన ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించినటువంటి వీడియోని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా ఏ ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వద్దు. మరి లేట్ చేయకుండా మనం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగుతుందన్నమాట. మరి 10వ తేదీ చివరి తేదీ అని చెప్పినప్పటికీ కూడా వరుస సెలవులు రావడంతో తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను అయితే పొడిగించింది. ఇప్పటి వరకు కూడా మనకు 36,000కు పైగా దరఖాస్తులు అందాయని చెప్పేసి ఇక్కడ తెలంగాణ 46,000కు పైగా 46,121 దరఖాస్తులు అందాయని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు స్పష్టం చేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసీ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో భాగంగా ఇక్కడ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఈ దరఖాస్తుల ప్రక్రియను అయితే చేపట్టింది. దాదాపు కొన్ని 11 లక్షల రూపాయల విలువైనటువంటి ఇంటిని మీకు 6 లక్షలకే ప్రభుత్వం అందించేందుకు ఈ దరఖాస్తుల ప్రక్రియను చేపట్టింది. అంటే ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తుంది, అలాగే 5 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మిగిలినటువంటి 6 లక్షలను మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అనమాట. 4 వాయిదాల్లో
ఈ 6 లక్షల రూపాయలను మీరు చెల్లించవచ్చు. ఇక్కడ పర్మనెంట్గా మీకు సొంత స్థలము ఇల్లు అనేది మీకు ప్రభుత్వం అయితే కట్టించి ఇస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని తీసుకొచ్చి దరఖాస్తుల ప్రక్రియనైతే ప్రభుత్వం అయితే కొనసాగిస్తుంది. మరి ఏ నియోజకవర్గంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఆ దరఖాస్తుల జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనకు ఇప్పటి వరకు కూడా 46,121 దరఖాస్తులు అందాయని, ఇక దరఖాస్తుల గడువు మళ్ళీ కూడా పెంచినట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఎటువంటి జాప్యం ఉండదని నెల 15వ తారీఖుతో పూర్తి స్థాయి ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, కేటాయింపు, లాటరీ తదితర ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి ఈ నెల చివరి నాటికి ఇళ్ల కేటాయింపులు పూర్తి చేయాలని చెప్పి అధికారులను మంత్రి గారు ఇక్కడ ఆదేశించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో నియోజకవర్గానికి ఎంతమంది అప్లై చేసుకున్నారో కూడా నేను చెప్తాను. ఆ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఇక అర్హత కలిగినటువంటి దరఖాస్తుదారులు ఎలాంటి అపోహలు అనుమానాలకు లోను కావాల్సిన అవసరం లేదని చెప్పి పొంగులేటి గారు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు అర్హత ప్రమాణాల ఆధారంగా పూర్తి స్థాయి పారదర్శకతతో ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా ఉండేలా హౌసింగ్ అధికారులకు సూచనలు కూడా చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేందుకు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ పథకాన్ని మేము తీసుకొచ్చామని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. ఇక అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ భూములను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చి నామమాత్రపు ధరతో సొంతింటిని అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించడం జరిగింది. ఈ పథకం కింద ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,00,000 ఇళ్లను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశంగా పెట్టుకుందని, ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది. ఇక ఏ నియోజకవర్గంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది కనుక చూస్తే క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు నియోజకవర్గాల వారీగా భారీగా స్పందన కనిపించింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో కూకట్పల్లిలో మనకు 6,615 దరఖాస్తులు, కుత్బుల్లాపూర్లో 5,571 దరఖాస్తులు, ఖైరతాబాద్లో 5,518 దరఖాస్తులతో ముంజంజలో ఉన్నాయి. ఇక అంబర్పేటలో 3,073, బహదూర్పురాలో 1,706, ఇబ్రహీంపట్నంలో 1,031, కార్వాన్లో 2,184, మహేశ్వరంలో 734, మలక్పేటలో 3,609, మల్కాజ్గిరిలో 1,333, మేడ్చల్లో 1,668, నాంపల్లిలో 4372, రాజేంద్ర నగర్లో 2,060, సనత్ నగర్లో 1,404, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 1,755, షేర్లింగంపల్లిలో 3,488 దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక ఎవరైనా సరే ఇంకా దరఖాస్తు చేసుకుని వారుంటే కూడా మనకు 15వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి అర్హత ఉన్నటువంటి వారి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఈ నెల 15 తర్వాత అధికారులు అర్హతలన్నీ కూడా పరిశీలిస్తారు. అంటే గతంలో మీకు ఎక్కడైనా ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చిందా, లేకపోతే మీరు ఇప్పుడే మీకు ఇంటి కోసం మీరు అప్లై చేసుకున్నారా, హైదరాబాద్లో 10 ఏళ్లకు పైబడి నివసిస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా చెక్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా 4 చక్రాల అంటే 4 వీలర్ సొంతంగా కార్ ఏమైనా ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కడుతున్నారా, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా, వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసి మీరు అర్హులా కాదా నిర్ధారించి ఫైనల్ జాబితా తయారు చేసి ఆ ఫైనల్ జాబితా నుంచి మనకు ఈ నెల చివరిలోపు లాటరీ అనేది వేస్తారు. ఈ లాటరీలో మీకు కనుక ఇల్లు అనేది వస్తే మీకు ఇంటిని మీకు అందించడం జరుగుతుందన్నమాట. మొత్తం కూడా 11 లక్షల రూపాయలు అవుతుందని ఇంటికి, మరి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తామని, మిగిలిన 6 లక్షల రూపాయలను మీరు 4 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరైనా సరే ఉంటే 16 నియోజకవర్గాల్లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. అప్లై చేసుకుని మీరు కనుక అలర్ట్గా ఉంటే మీరు యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. రెడీగా ఉండండి. మరొక 2 రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఆలోపు మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అలర్ట్గా ఉంటే మీరు తప్పనిసరిగా లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దండి. అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. మీకు సొంతింటి కల అనేది నిజమవుతుంది మీరున్నటువంటి ఏరియాలోనే. ఇది మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి
మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి.